నమస్కారం. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నటువంటి పెద్ద సంఘటన ఏదైనా ఉందంటే అది సిజేపీ ఉద్యమం. నీట్ పేపర్లో అవకతవకలు, లీకేజ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చలో సంసద్కు పిలుపునిచ్చినటువంటి సిజేపీ ఈ క్రమంలోనే పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్నటువంటి యువత మీద, విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసినటువంటి సంఘటనలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతా ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ కూడా స్పందించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే జన్మదిన వేడుకల సందర్భంగా కలుస్తున్నామని చెప్పేసి అక్కడికి ఆ ఖర్గే నివాసానికి వెళ్తున్నట్టుగా చేసి పోలీసుల కళ్ళు గప్పి, నిఘా వ్యవస్థ కళ్ళు గప్పి ప్రధాని నివాసానికి సమీపానికి చేరుకొని అక్కడ వాళ్ళు ఆందోళన కూడా, ధర్నా, రాస్తారోకో కూడా వాళ్ళు కూడా చేశారు. మరి అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టింది? ఎందుకు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులంతా, యువత అంతా, చదువుకున్న యువత అంతా ఎందుకు సిజేపీకి మద్దతుగా ఉంటున్నారు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాని మీద యువత చాలా అంటే చాలా స్పందించారు, విద్యార్థులు స్పందించారు, అన్నీ చేశారు. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు యువతకి ఏమీ పని లేదు, బొద్దింకల్లా పట్టి పీడిస్తున్నారు అని చెప్పేసి అనేసరికి అభిజిత్ దీప్కే ఆ వాక్యాలను స్ఫూర్తిగా తీసుకొని మేము బొద్దింకలమే అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి అది సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ పేజీని ఫాలో అయ్యారు. కానీ ఆఖరికి మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ పేజీని తొలగించింది. అయినా కూడా వాళ్ళు మరో రకంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసుకుంటా ధర్నా చేస్తారు. కానీ కొంతమంది బీజేపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, హిందూ మత ఉన్మాదులు కావచ్చు, అక్కడ ధర్నాలో పాల్గొంటున్న అందరినీ కూడా వాళ్ళు విదేశీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, పక్కన ఉన్నటువంటి దేశాలకు మేలు చేసేందుకే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేసుకుంటా ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే బంగ్లాదేశీయులు, పాకిస్తాన్లో అయితే మరి బార్డర్లో ఉన్నటువంటి మన సైనిక వ్యవస్థ ఏం చేస్తుంది? కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు? హోంశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు? విద్యార్థుల ఉద్యమానికి చాలా అంటే చాలా మంది మద్దతు తెలుపుతా ఉన్నారు. అందులో కేవలం యువత ఉంది, చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు, ప్రకాష్ రాజ్ లాంటి సినీ నటులు ఉన్నారు. కానీ పార్టీ నాయకులు, ఏ పార్టీ నాయకులు కూడా లేరు. కొన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సిజేపీకి మద్దతు ఇస్తలేదు. కానీ కొన్ని మీడియా ఛానళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకునేటువంటి కొన్ని మీడియా ఛానళ్ళు అసలు ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేటువంటి చర్యలు చేపట్టినా కూడా సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోయింది. వేరే దేశాలలో కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా, విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా చాలామంది భారతీయులు ఆందోళనలు తెలుపుతా ఉన్నారు. మరి మన భారతీయులకి ఏమైంది? ఎందుకు ఈ ఉద్యమాన్ని తప్పుపడతా ఉన్నారు? ప్రధానమంత్రి అంటాడు నిన్న పార్లమెంట్లో, నీట్ పేపర్ లీకేజీ చాలా మహాపాపం, దానికి బాధ్యులైనటువంటి అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అంటా ఉన్నారు. ఇంకెప్పుడు తీసుకుంటారని యువత ప్రశ్నిస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ఇంకా రాజీనామా చేయలేదు, దానికి బాధ్యత వహిస్తూ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి యువత, విద్యార్థులు అడుగుతా ఉన్నారు. దీని మీద బీజేపీ సమాధానం చెప్పాలి. ఇంకా ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే కాక్రోచ్ జనతా పార్టీకి విదేశీ ఫండ్స్ వస్తున్నాయి, దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం
నిఘా వ్యవస్థ వాళ్ళకు అందుతున్నటువంటి ఫండ్స్ను ఈజీగా బయట పెట్టవచ్చు, కానీ ఆరోపణలు మాత్రమే చేస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారు, చాలామంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. మరి వాళ్ళందరికీ ఎవరు అండగా ఉంటారు? ఆ కుటుంబాలకి బాధ్యత ఎవరు వహిస్తారు? కొడుకులను కోల్పోయినటువంటి తల్లులు కొంతమంది, తండ్రులు కొంతమంది, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి సీజేపీకి మద్దతుగా పాల్గొంటా ఉన్నారు. వాళ్ళ మీద కూడా పోలీసులు అక్రమంగా లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద పోలీస్ జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. దీని అంతటికీ కూడా ప్రధాన కారణమైనటువంటి నీట్ పేపర్ లీకేజ్ నుంచి ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీచార్జ్ను నిరసిస్తూ ప్రధాని నివాసాన్ని సమీపంలో ఆందోళన అయితే చేశారు. దానిలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ ఉన్నారు. చాలామంది వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేస్తున్నటువంటి పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాఠీకి చివరన మేకులు కట్టుకొని లాఠీచార్జ్ చేస్తామని చెప్పేసి ఆరోపణ కూడా వస్తూ ఉంది. ఒక్కొక్క విద్యార్థి తలలు పగిలినాయి, రక్తాలు కారుతా ఉన్నాయి. అయినా కూడా విద్యార్థుల ఉద్యమాన్ని తప్పుపడతా ఉన్నారు. పోలీసు లాఠీ దెబ్బలు తిని గాయపడ్డటువంటి చాలా మంది విద్యార్థులు కూడా ఆసుపత్రుల్లో క్షతగాత్రులుగా చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఎమ్మటే చర్యలు తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఎమ్మటే రాజీనామా చేయాలి. కానీ ఆయన రాజీనామా మీద కూడా టీఎంసీ ఎంపీ అయినటువంటి మహువా ఒక మంగ్యమైనటువంటి పోస్ట్ చేశారు. ఏంటి అని అంటే, విద్యాశాఖ మంత్రికి అసలు రాజీనామా లేఖ రాయడం రాదేమో అని. ఇది చాలా అంటే చాలా వైరల్గా మారింది అన్నట్టు. ఏదేమైనా కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున యూస్పడుతుంది. బీజేపీ కనుక ఇట్లనే నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ సీజేపీ దెబ్బకు, ఈ బొద్దింకల దెబ్బకు, యువత దెబ్బకు చచ్చుబడిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బీజేపీకి చాలా వ్యతిరేకత మన దేశంలో వచ్చింది. సీజేపీ చేస్తున్నటువంటి ఉద్యమంని అది పట్టించుకోకుండా లాఠీచార్జ్ చేపిస్తే పోలీసులతోటి అది ఇంకా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. మరి మీకేమనిపిస్తుంది ఈ ఉద్యమం మీద, పార్టీల స్పందన మీద? కామెంట్ చేయండి ఫ్రెండ్స్.